అరవింద విక్కీకి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. ఇక విక్కీ అక్క బాగున్నావా, ఏం చేస్తున్నావు అనేది అడుగుతూ ఉంటాడు. విక్కీ అమ్మాయి ఎలా ఉందిరా, అమ్మని బాగానే చూసుకుంటున్నావు కదా అనేది అడుగుతూ ఉంటుంది. ఏంటక్క అంటున్నావంటే, అవునరా, పాప పుట్టాక పాపని చంపేస్తారేమోనన్న భయంతో హాస్పిటల్ నుంచి పారిపోయి వచ్చి నీ కారులో పెట్టాను. అదే బాగా ఉంటే నీ చేతిలో పెట్టి చూసుకోమనేదాన్ని అని అరవింద విక్కీతో అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే విక్కీ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. అవునరా, నీ కారులో పెట్టిన పాప అమ్మేరా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే విక్కీకి ఏం మాట్లాడాలో తెలియక సరే అక్క అని చెప్పి ఫోన్ కట్ చేసి ఫాస్ట్గా అనాథాశ్రమంకి పరిగెట్టుకొని వెళ్తాడు. అక్కడ చూస్తే ఉయ్యాల్లో పాప ఉండదు. ఇక్కడ పాప ఏమైంది, నేను తీసుకొచ్చిన పాప ఏమైంది అని విక్కీ అతనితో అడుగుతూ ఉంటాడు. అతను ఈ పాపని వేరే అనాథాశ్రమంకి షిఫ్ట్ చేశాము, అక్కడ వేరే వాళ్ళు దత్తత తీసుకొని తీసుకువెళ్ళిపోయారంట అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే విక్కీ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు. చేజారా నా అమ్మని వేరే వాళ్ళకి అప్పజెప్పేసానని బాధపడుతూ ఉంటాడు. డీటెయిల్స్ కనుక్కుంటానని అడుగుతూ ఉంటారు. కానీ పాప ఉయ్యాల చూసి విక్కీ అయితే చాలా బాధపడి ఏడుస్తూ ఉంటాడు. మా అమ్మని నేనే వేరే వాళ్ళకి అప్పజెప్పేసాను, అనాథాశ్రమంలో అప్పజెప్పేసాను అని చెప్పి అయితే చాలా బాధపడుతూ అలా ఏడుస్తూ ఉంటాడు. ఎంత అడిగినా ఆ పాప డీటెయిల్స్ వాళ్ళు చెప్పరు విక్కీకి.